బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రాన్ని చలిపులి గజగజలాడిస్తుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రానున్న 3 రోజులకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 5-6 జిల్లాలు మినహా రాష్ట్రమంతా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. సగటున 12 నుంచి 14 డిగ్రీల చొప్పున నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత బాగా పెరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిన్న రాత్రి సంగారెడ్డి జిల్లాలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10.6, రంగారెడ్డి జిల్లాలో 10.9 డిగ్రీలుగా ఉంది. ఇక మరో 3 రోజుల పాటు రాష్ట్రమంతా చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక పగటిపూట ఉష్ణోగ్రతలు సైతం 26 నుంచి 28 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రాన్ని చలిపులి గజగజలాడిస్తుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రానున్న 3 రోజులకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక 5-6 జిల్లాలు మినహా రాష్ట్రమంతా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. సగటున 12 నుంచి 14 డిగ్రీల చొప్పున నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత బాగా పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిన్న రాత్రి సంగారెడ్డి జిల్లాలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10.6, రంగారెడ్డి జిల్లాలో 10.9 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరో 3 రోజుల పాటు రాష్ట్రమంతా చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని తెలిపింది. ఇక పగటిపూట ఉష్ణోగ్రతలు సైతం 26 నుంచి 28 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రాన్ని చలిపులి గజగజలాడిస్తుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రానున్న 3 రోజులకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 5-6 జిల్లాలు మినహా రాష్ట్రమంతా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. సగటున 12 నుంచి 14 డిగ్రీల చొప్పున నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత బాగా పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిన్న రాత్రి సంగారెడ్డి జిల్లాలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10.6, రంగారెడ్డి జిల్లాలో 10.9 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరో 3 రోజుల పాటు రాష్ట్రమంతా చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని తెలిపింది. ఇక పగటిపూట ఉష్ణోగ్రతలు సైతం 26 నుంచి 28 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపింది.